ఏ చెత్త అంత చెత్త చెత్త అని అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఒకరికి పనికి రాదని పారేసిన చెత్త ఇంకొకరికి పనికొస్తుంది. ఎందుకు పనికిరాని చెత్తతోని కరెంటు తయారు చేస్తున్నారు. కూలిపోయిన కూరగాయల అసొంటి చెత్తతోని పంటలు పండిస్తుంటారు. అట్టనే ఇక్కడ ఒక పెద్ద మనిషి చెత్తలకెళ్ళి బంగారం తీసిండు. బంగారం అంటే నిజం బంగారం అని అనుకునేరు. దానికి మించిన దాన్నే బయటికి తీసి నలుగురికి పంచి పెడుతున్నాడు. బంగారానికి మించింది అన్నిటికంటే ఇలువగల్లది జ్ఞానం. ఇగో అసొంటి జ్ఞానాన్ని చెత్తలకేంచి బయటికి తీసిండు గీ రషీద్ అహ్మద్ అనే పెద్ద మనిషి. చూస్తాంటే ఇదేదో పుస్తకాల దుకాణం లెక్కున్నది అనుకుంటారా? అసొంటిదే. అయితే దీని వెనక పెద్ద కథనే ఉన్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ దగ్గర పట్లుండే తల్లితాల్ అనే జాగలుంటాడు గీ రషీద్ కాక. పనికిరాని సామాన్లు కొనే దందా చేస్తుంటాడట. అట్లా 40 ఏండ్ల సంధి దందా చేసుకుంటా ఆ నీళ్లు పనికి రావని బారేసిన బుక్కులు అన్ని తెచ్చి ఒక్కతాన టప్పి పెట్టిండట. ఆగో గవెగ్గివి చూడరి ఎన్ని బుక్కులున్నాయో. ఎందుకు పనికి రావని వాళ్ళు వీళ్ళు వారేసిన బుక్కులే ఇప్పుడు ఎంతో మందికి పనికి వస్తున్నాయట. ఊర్లో ఉన్న పెద్ద పెద్ద దుకాణాలలో దొరకని బుక్కులు సుత ఈ పెద్ద మనిషి చెత్తలకెళ్ళి ఏరి పెట్టిన గీ పుస్తకాలలో దొరుకుతున్నాయట. అట్లా పోరగాళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా శీతం వస్తున్నారట. మళ్ళా ధరలు సుత దుకాణాలలో ఉన్నట్లు ఉండవట. అగ్గువ ధరలనే మంచి మంచి బుక్కులు దొరుకుతున్నాయట. పెద్ద పెద్ద కొలువులు కొట్టేటందుకు కావాల్సిన అన్ని బుక్కులు ఉన్నాయట. అయితే ఎన్ని పుస్తకాలున్నా ఏది ఎక్కడున్నది అంత దిమాకులకు ఎక్కించుకొని అడిగినంటనే సిడిమల్నే తీసిస్తాడట. ఎవరన్నా పిల్లలకు బుక్కులు కొనటానికి పైసలు లేకుంటే చదువుకోమని వట్టిగానే ఇస్తాడట. చూడర్రే, పైసకు పేదోడేమో గాని గుణముల మాత్రం చాలా పెద్దోడే ఉన్నాడు మాము. 40 ఏండ్ల సంధి ఊరి జనం పనికి రావని పారేసిన బుక్కులను ఒక్కోటి తెచ్చి పెద్ద పుస్తకాల దుకాణమే పెట్టిండంటే వాటి విలువేంటిదో తెలిసినోడు కాక. ఏమైనా మాణిక్యం మట్టిలున్నా మెరుస్తుంది, మసిగుడ్డలున్నా మెరుస్తుంది. అట్లనే నలుగురికి జ్ఞానాన్ని పంచే పుస్తకాలు చెత్తల బారేసినా ఇట్లా చేరాల్సిన చోటికే చేరుతాయి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.